నమస్తే, నా పేరు జగదీష్. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పన్నెండో రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వైసీపీకి క్రికెట్ అంబటి రాయుడు రాజీనామాపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న సెటైరికల్ కామెంట్లు. జగన్ సైకో అని తెలిసి రాయుడు వెనుదిరిగాడని వ్యాఖ్య. అర్హత ప్రామాణికంగా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది వెల్లడించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఘనంగా శనీశ్వర స్వామికి అభిషేకం. విశేషంగా హాజరైన భక్తులు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరింది. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ప్రభుత్వం మొద్దు నిద్ర వేయాలంటూ శనివారం కార్మికులు నిరసనకు దిగారు. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్కు కనీసం సిగ్గు శరం లేదని విమర్శించారు. లక్షల మంది కార్మికులు రోడ్డెక్కినా స్పందించరా అని ప్రశ్నించారు. పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరికీ. మున్సిపల్ కార్మికులు ఓకే బ్రదర్. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో, నగరాల్లో ఇవాళ ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మె చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వము, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీరో చక్రవర్తి మాదిరి ఫిడల్ వాయించుకుంటూ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు. ఆ నీరో చక్రవర్తికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తేడా కనపడలే. తేడా అంతా ఏమంటే ఆయన ఫిడల్ వాయించుకుంటూ కూర్చున్నాడు, ఈయనేమో ట్రాన్స్ఫర్లో కూర్చున్నాడు. ఎమ్మెల్యేలను, ఎంపీలను ట్రాన్స్ఫర్ చేసే పనిలో ఆయన ఉన్నాడు తప్ప, అరే రాష్ట్రంలో కూడా ప్రతి ఊళ్ళో కూడా కార్మికులందరూ సమ్మెలో ఉన్నారు. దాదాపు అంగన్వాడీ వర్కర్లు దాదాపు 1,06,000 మంది వారు కూడా దాదాపు నెల రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఆశా వర్కర్లు, వాలంటీర్లు, యానిమేటర్లు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఇవాళ రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామాపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న సెటైరికల్ కామెంట్లు చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రాకి అంబటి రాయుడు బ్యాట్ పట్టుకొని వచ్చాడు. వచ్చిన వారం రోజులకే జగన్ సైకో అని అంబటి రాయుడికి తెలిసింది. పార్టీలో చేరిన వారానికి రాయుడు రాజీనామా చేశాడు అని, రాజీనామా చేసిన అంబటి రాయుడికి శుభాకాంక్షలు అని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర అని జగన్మోహన్ రెడ్డి పెడితే అందులో నిజంగానే నెంబర్ 1 క్రికెట్ ప్లేయర్. ఏదైనా మన ఆంధ్ర నుంచి ఆ క్రికెట్లో ఒక అగ్రస్థానానికి వెళ్ళాడంటే అందరం అభినందించాలి, అందరం గౌరవించాలి. ఆయన ఆడుదాం ఆంధ్ర అని బ్యాట్ పట్టుకొని వచ్చాడు. బ్యాట్ పట్టుకొని వస్తే అమ్మని సైకో మెంటాలిటీ తెలిసిపోయింది 2 రోజుల్లోనే. సైకో అంటే ఎవరో జగన్మోహన్ రెడ్డి. ఎమ్మటినే బాయ్ బాయ్ ఆడదాం ఆంధ్ర అని ట్వీట్ పెట్టాడు. బాబు జగన్మోహన్ రెడ్డి, నీకు, నీ పార్టీకి, నీ ఎంపీ సీటుకి ఒక దండం, నేను పోటీ చేయట్లేదు అని అంబటి రాయుడు గారు ట్వీట్ పెట్టాడు. అంబటి రాయుడు గారికి నిజంగానే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు ఒక ఆటగాళ్ళు, క్రికెట్ ప్లేయర్, ఒక స్పోర్టివ్గా తీసుకునే మనస్తత్వం మీది. మీ మీద మీకు ఎవరి మీద కక్ష ఉండదు, మీ మీద ఎవరికి కక్ష ఉండదు. కానీ ఈ కక్ష సాధింపు మనిషి దగ్గరికి 2 రోజుల్లో వెళ్ళగానే మీకు ఆ అర్హత ప్రామాణికంగా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఈ సందర్భంగా చాగళ్లు గ్రామంలోని కాపు కళ్యాణ మండపం ఆడిటోరియంలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో పెన్షన్ పొందాలంటే టీడీపీ నేతల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు.
ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసేది ఒకటే, గత ప్రభుత్వాలలో మీ అందరికీ కూడా పెన్షన్స్ ఎలా వచ్చేవి, మీరు ఎక్కడ తీసుకునేవాళ్ళు, మీరు ఎలాంటి ఇబ్బందులు పడేవారు అనేది ఒక్కసారి మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ రోజున పరిస్థితి ఏంటి, గత ప్రభుత్వాలలో పరిస్థితి ఏంటి, మీకు పెన్షన్ రావాలి అంటే గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని మెప్పించాలి, వారికి మీరు ఇష్టలై ఉండాలి, లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళ పార్టీ కండవా కప్పుకున్న వాళ్ళు అయి ఉంటే జన్మభూమి కమిటీ వాళ్ళు మిమ్మల్ని పెన్షన్కి సిఫారసు చేసేవాళ్ళు. కానీ ఈ రోజున మన జగనన్న ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున మనం పెన్షన్స్ ఇస్తున్నాం. ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మా నాయకుల దగ్గరికి కానీ మా దగ్గరికి కానీ తిరగవలసిన అవసరం లేకుండా ఈ రోజున వాలంటీర్సే మీ దగ్గరకు వచ్చి మీ అవసరం ఏంటో తెలుసుకుని, మీ అవసరానికి మీరు అర్హత కలిగి ఉన్నారా లేదా తెలుసుకుని సచివాలయంలో ఆన్లైన్ చేయించిన 6 నెలల కాలంలోనే మీకు కొత్త పెన్షన్ రావడం జరుగుతుంది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శనీశ్వర స్వామికి శనివారం అభిషేకం నిర్వహించారు. ముందుగా గణపతి పుణ్య కలస్థాపన, పుణ్యవచనం, కలశానికి పుష్పాలతో పూజలు చేసి శనీశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు శనీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే తనపై గెలవలేడని పక్క నియోజకవర్గం నుండి అభ్యర్థిని తీసుకువస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో మాట్లాడుతూ ఎవరిని తీసుకొచ్చినా సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ అడ్డా అని అన్నారు. ఎంత పెద్ద పోటుగాళ్లు, అవినీతి పరులు వచ్చినా గెలవలేరని వ్యాఖ్యానించారు. సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అద్భుతమైన విజయం సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేని అతను మా మీద పోటీ చేయడానికి పనికిరాడని చెప్పి తీసి పక్కన పెట్టారు. పక్క నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడ నుంచి అభ్యర్థులు వచ్చినా ఇవాళ ఈ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అడ్డా. ఇది ఖచ్చితంగా ఎవరు వచ్చినా, ఎటువంటి ఎంత పెద్ద పోటుగాళ్ళు వచ్చినా, ఎంత పెద్ద అవినీతి పరులు వచ్చినా, అవినీతి డబ్బు ఉంది కదా అని ఈ నియోజకవర్గంలో ఏదో చేసి గెలుద్దామంటే కుదిరే ప్రసక్తి లేదు. ఇవాళ ప్రజల్లో 5 సంవత్సరాల వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా అందరికీ కూడా ఒక ఏహ్యభావం ఏర్పడింది. ఇంత అవినీతి ప్రభుత్వం, ఇంత ప్రజల
జీవితాలను తలకిందులా పేదల జీవితాలను తలకిందు చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం చూడబోతా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు గెలుస్తాం, ఎంపీ గెలుస్తాం, సెంట్రల్ నియోజకవర్గం గెలుస్తాం. రాష్ట్రంలో కూడా మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా ముందుకెళ్తామని, దానికి అందరూ సహకరిస్తారని తెలియజేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మళ్ళీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ జనవరి 20న కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. 1,00,000 టెంకాయలు కొట్టడంతో పాటు 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రజలందరూ తరలి రావాలని కోరారు. కొడవలూరు మండలం రాజుపాలెంలో ఒక పూజ ఏర్పాటు చేశాం. మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ దాదాపు 40 మంది వేద పండితులతో 20వ తేదీ శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం చేయిస్తున్నాను. దీంట్లో 1,00,000 కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. 1,00,000 రుద్రాక్షలు, 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చనతో పాటు సుదర్శన యాగం కూడా చేస్తా ఉన్నాం. 1,108 టెంకాయలు కొట్టాలి కాబట్టి ఇక్కడే అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మన నగర పంచాయతీ చైర్పర్సన్ గాని, కౌన్సిలర్స్ గాని, మా పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇక్కడకు విచ్చేసిన మీరు కూడా రావచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క టెంకాయ కొట్టాలి. ఆ టెంకాయ కొట్టినప్పుడు ఆ నీళ్లు పోయి పాదరసంతో చేసిన శివలింగం మీద పడతాయి. మనకు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం. శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుందాం. దయచేసి అందరూ కూడా వచ్చి ఆ పూజలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాను. వైసీపీ మునిగిపోతున్న నావాని దాని నుంచి బయటపడాలని ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విమర్శించారు. అనపర్తి మండలం రామవరంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తమ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని, కుటుంబాలను విడదీస్తున్నారని సీఎం జగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వైకాపా మునిగిపోతున్న నావని తెలుసు. ఆ నావలో ప్రయాణం చేస్తే తాము కూడా మునుగుతామని ఈరోజు అనేక మంది దాని నుంచి ఏ విధంగా బయటపడాలి అనే ప్రయత్నాలు చేస్తూ వేరే వేరే దారులు వెతుక్కుంటున్న పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కుటుంబాలను విడదీస్తున్నారని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇవాళ వాడుకోవడం, వదిలేయడం, యూజ్ అండ్ త్రో సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి. తల్లిని చెల్లిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మరి బయట వినిపిస్తున్న వార్తల ప్రకారంగా ఆస్తిలో కూడా ఆవిడికి న్యాయంగా దక్కాల్సిన వాటా కూడా ఇవ్వలేదనేది బయట వినిపిస్తున్న మాట. అదేవిధంగా సాక్షాత్తు తల్లి పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉంటే ఆవిడ్ని తొలగించిన సంగతి ప్రజానీకానికి అందరికీ తెలుసు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తెలుసు. అదేవిధంగా ఎన్నికల ముందు రాజశేఖర రెడ్డి గారి బొమ్మని వాడుకొని ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కాలక్రమేణా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కనుమరుగయ్యే పరిస్థితిని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ప్రతి విషయాన్ని వాడుకోవడం, వదిలేయడం, సమాజంలో ఉన్న అనేక వ్యవస్థల్ని ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఉద్యోగస్తులను కానీ, టీచర్స్ని కానీ, అంగన్వాడీ వ్యవస్థలను కానీ, రైతులను కానీ, వ్యాపారులను కానీ, కులం కానీ, మతం కానీ అన్ని విషయాల్ని ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకొని ఎన్నికలై ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరందరినీ దూరం పెట్టడం జరిగింది. అటువంటి నేపథ్యంలోనే ఇవాళ అందరూ దూరం అవుతా ఉన్నారు. వైసీపీ అధ్యక్షుడు వాసుదేవరెడ్డి ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వ్యాఖ్యలపై మండల టీడీపీ కన్వీనర్ వెంకటరత్నం కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సీతారాంపురం కావలి నేషనల్ హైవే తీసుకొచ్చింది, నర్రవాడ వెంగమాంబ ఆలయానికి 10 లక్షలతో రోడ్డు వేయించింది బొల్లినేని అని వాస్తవాలు తెలుసుకుని వైసీపీ నాయకులు మాట్లాడాలని అన్నారు.
నిన్న వైసీపీ మండల కన్వీనర్ వాసుదేవరెడ్డి గారు మా అధినాయకుడి మీద అవాకులు చవాకులు పెట్టింది. వాసుదేవరెడ్డి గారు కావల నుంచి సీతారామపురం వరకు రోడ్డు తెచ్చింది ఎవరండి? ఒళ్ళేరు రామారావు గారు. మన విలవేల్పు వెంగమాంబ తల్లి తిరునాళ్ళు జరుగుతుంటే రోడ్డు బాగలేకపోతే మా నాయకుడు ఎంపీ నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చుకుని రోడ్డు వేయించిన ఘనత మా నాయకుడిది. మీరేమన్నా చేశారా? అలాగే అవినీతి గురించి మాట్లాడుతున్నావు. ఈ మండలంలో 17 పంచాయతీల్లో పలుకురాయి విచ్చలవిడిగా మీరు అవినీతి చేస్తుంటే ఎవరు మీరా మేమా చేసి మా ప్రభుత్వం ఒక్క రాయి కూడా తీయకుండా మేము కాపాడినాం. ఈరోజు టన్నులు అక్రమంగా మీరు తోలుతుంది మీరు కదా, వైసీపీ నాయకులు కదా. అలాగే మీ అక్రమం గురించి చెప్పాలంటే చాట్ ఉంది. రావిలు ఇసుక మీ దందాలు చెప్తే జగనన్న లేఅవుట్లలో ఎంత అవినీతి జరిగిందో చూపిస్తాం రండి. అలాగే 17 పంచాయతీలు వెళ్దాం. మన ఉదయగిరి నియోజకవర్గం వద్దు, మన మండలంలో 17 పంచాయతీలు ఎవడు అభివృద్ధి 2014 నుంచి 2019 ఎవరు అభివృద్ధి చేశారు? 19 నుంచి ఈ నాటికి ఎవరు అభివృద్ధి చేస్తారు? ప్రతి గ్రామానికి వెళ్దాం రాండి. వాసుదేవరెడ్డి గారు ఎవరొద్దు, మీరు నలుగురు రాని మేము నలుగురు వస్తాయి మండలం నుంచి పోదాం. ఏ గ్రామంలో ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసిందో చూపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మా కష్టించిన వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని రైతులకు, కౌలు రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు పూర్తిగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏలూరు పవర్పేటలోని అన్నయ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కౌలు రైతులకు రబీ పంట రుణాలు అందజేయాలన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరులో రైతు సంఘం సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా మన ఖరీఫ్ సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ఒక మేరకు సక్రమంగా జరిగిన 23 వరకు ధాన్యం తోలిన రైతులకి ప్రభుత్వం వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసిన పరిస్థితి ఉన్నది. అయితే 23 తర్వాత ఇప్పటి వరకు తోలిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాలకి నగదు జమ కాలేదు. అంటే మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తా ఉన్నది. అయితే సంక్రాంతి అంటేనే రైతుల పండగ. మరి ఇట్లాంటి పండగ సందర్భంగా గత నెల 23 తర్వాత ధాన్యం తోలిన రైతులకి ధాన్యం డబ్బులు కనుక వారి ఖాతాలకు వేయకపోతే ఆ ఇంటిళ్ళ పాది సంక్రాంతి జరుపుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ధాన్యం పంట పండించడానికి రైతులు అప్పులు చేసి, ప్రధానంగా కౌలు రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. మరి అప్పులు చేసిన పెట్టుబడి పెట్టిన రైతులకి వారికి మరింత మళ్ళీ అప్పులు పుట్టే పరిస్థితి ఉండదు. మరి భార్యల మెడలో కూడా పుస్తులు తాకట్టు పెట్టి, బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయం చేశారు. మరి అన్ని కూడా విడిపించుకోవాలన్నా సరే ఇవాళ రైతుల ధాన్యం సొమ్ములు అందించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఏలూరు చుట్టుపక్కల ఏలూరు మండలం కానీ, పెదపాడు మండలం కానీ, దెందులూరు మండలం కానీ ఈ ప్రాంతాల్లో రబీ సంబంధించిన పంట లేకపోవడంతో కుప్పలు వేసుకుని ఇప్పుడు నూర్చుకుని ధాన్యం అమ్ముకుంటా ఉన్నారు. మరి 23 వరకు ధాన్యం బకాయి సొమ్ములు ప్రభుత్వం చెల్లించిన 23 తర్వాత చెల్లించాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించకపోవడం వల్ల ప్రధానంగా ఏలూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు, కౌలు రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి, కౌలు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ధాన్యం కొనుగోలు. ఆచంట నియోజకవర్గంలో ఆదివారం జరగనున్న టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సూచించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తారు. జిల్లాలోని టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో 3 గంటలకు ఆయన బహిరంగ సభ ఉంటుంది. ఆయన మన ప్రజలను గురించి, ఆ ప్రజలు ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ముఖ్యంగా మరి ఈ రోజున మనం చూస్తున్న రాష్ట్రం అంతా ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఉందో రాష్ట్రంలో జరిగే అరాచకాలను కానీ, అవినీతిని కానీ మరి ఎన్నో రకాలుగా మరి ఈ రోజున ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అన్ని వ్యవస్థలు కుంటుపడ్డాయి. మళ్ళీ ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు 25 పార్లమెంట్లో కూడా ఆయన ప్రజలని ఉద్దేశించి ప్రజలను కలవాలి. ఆయన నిన్నే ఒక కనిగిరిలో కూడా చేయటం మనం చూసాం. అలాగే 7వ తారీఖున ఉదయం కూడా తిరువూరులో ఉందయింది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి ఆచంటలో, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో కూడా
అయిన బహిరంగ సభ ఉంటుంది. దానికి మన జిల్లా నుంచి 7 నియోజకవర్గాల నుంచి, అదేవిధంగా ఈస్టు అలాగే ఉమ్మడి జిల్లా ఏలూరు నుంచి కానీ ప్రతి ఒక్కరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ స్వచ్ఛందంగా దాదాపుగా 150,000 మంది ఈ బహిరంగ సభకు రావటం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు తేవాలి, రావాలి. అలాగే భీమవరం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. భీమవరం మున్సిపాలిటీలో సుమారు 100 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దాన్ని టెండర్లు పిలవడం కూడా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనం ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన హామీల మేరకు అవన్నీ కూడా మనం సిద్ధం చేయడం, ఈ ల్యాండ్ ఫిల్లింగ్ చేయడం, ఏదైతే జగనన్న కాలనీకి సంబంధించి ఈ నిర్మాణానికి పెట్టిన బడ్జెట్తో పాటుగా ముఖ్యంగా అమృత ఫేజ్ 1 కానీ దానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయింది. ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ట్రయల్ రన్ వేయడం కూడా జరిగింది. అలాగే ఓఎస్ఆర్లు బీసీ కాలనీలో కానీ, అలాగే 39వ వార్డులో కానీ, అలాగే మన 4వ వార్డులో ఉన్న ఓఎస్ఆర్లు కూడా ట్రయల్ రన్ జరుగుతుంది. అది ఒకసారి ట్రయల్ రన్ అయిన తర్వాత సాధ్యమైనంత వరకు ఈ నెల 10వ తారీఖుని కానీ లేదా పండగ వెళ్ళిన తర్వాత కానీ స్కీమ్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ స్కీమ్కి సంబంధించి మనకున్న బెనిఫిట్ ఏంటంటే పట్టణానికి సంబంధించి ఇప్పుడు సప్లై అవుతున్న వాటర్ ఎంతంటే 1 కోటి లీటర్లు, అంటే 1 MLD లీటర్లు వాటర్ సప్లై అవుతుంది. రేపు అదనంగా 1,70,00,000 లీటర్లు, అంటే మొత్తం పట్టణానికి వచ్చేసరికి 2,70,00,000 లీటర్లు వాటర్ సప్లై అనేది పెరుగుతుంది. దీనివల్ల చాలా ప్రాంతాల్లో మనకేంటంటే జనాభా పెరిగారు, పట్టణం పెరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమవుతుందంటే అన్ని చోట్లకి సప్లై ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి లూజ్ వాటర్ వదిలి ఏంటంటే ట్యాంకులన్నీ కూడా ఫిల్ అవ్వని పరిస్థితుల్లో పబ్లిక్ కెపాసిటీ తగ్గడంలో ఈ పరిస్థితుల్లో ఫిల్ ఒక వాటర్ ఫోర్స్ అనేది లేక చివరి ప్రాంతాల వరకు వాటర్ అయిపోవడం, ఈరోజు కొన్ని చోట్ల ట్యాంకర్లో నీళ్ళు పంపించడం అనేది పరిస్థితి అనేది ఉంది. అలాగే కొన్ని చోట్ల అయితే కనుక లూజ్ వాటర్ వదిలి, అంటే రాత్రి 2 గంటలకి లేదా తెల్లవారు గంటల 5 గంటలకి ఒక్కో వార్డులో ఒక్కో టైంలో ఇచ్చే పరిస్థితి అంతా కూడా రేపు మనం ఇది ప్రారంభించుకోక ఈ నెలలో జనవరి నెలలోనే మనం ప్రారంభించుకున్న తర్వాత పట్టణం అంతా కూడా ఒకేసారి ఒకే టైంలో అందరికీ కూడా నీళ్లు పూర్తి స్థాయిలో అందించే కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇది కాకుండా మళ్ళీ సుమారు 46 కోట్ల రూపాయలు మళ్ళీ అమృతలో సెకండ్ ఫేజ్ మళ్ళీ మనకు శాంక్షన్ అయింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ గొర్రె రామనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. పరవాడ మండలం పెదముసిడివాడలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వాటి ద్వారా ప్రయోజనం పొందాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులతో మాట్లాడి పథకాల ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో సంపన్న దేశంగా భారత్ను తీర్చిదిద్దడమే ప్రధాని మోడీ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. బీజేపీ పరవాడ మండల అధ్యక్షులు పిల్లా సతీష్, సర్పంచ్ పిల్లా నాగమణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ శ్యామ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ లోన్ తీసుకొని ఏం పెట్టారు మీరు? వ్యాపారం, మిక్సర్లు చేయబడి వ్యాపారం పెట్టుకున్నారు. ఎంత లోన్ వచ్చింది? 1,35,000 లోన్ వచ్చింది. అందులో సబ్సిడీ 35%. ₹1,00,000 35,000 కట్టక్కర్లేదేమో. ఈ పిఎంఈజీపీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పచ్చళ్ళు తయారు చేసుకునేవాడు కానీ, కొవ్వొత్తులు తయారు చేసుకునేవాడు కానీ, అలాగే ఒక పిండి మిల్లు కానీ ఏదైనా సరే పెట్టుకోవాలనుకుంటే
మా భారతీయ జనతా పార్టీ నాయకులు సతీష్ గారు ఇక్కడే లక్ష్మీపల్లిలో ఆయన ఆఫీస్ ఉంది, అక్కడ మీరు అప్లై చేసుకున్నట్లయితే దానికి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్టులు లోన్ అన్ని కూడా మనం చూస్తాం. అంటే 6 హ్యామ్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. 6 హ్యామ్లెట్ కి సంబంధించి హెల్త్ కార్డ్స్ కుటుంబానికి ఒకటి కాదు, మనిషికి ఒకటి. ఆ కార్డులో 5 లక్షల రూపాయలు లోడ్ చేసి పంపించారు నరేంద్ర మోడీ మీ ఇంటికి నేరుగా. ఒక్కొక్క కార్డులో 5 లక్షల రూపాయలు ఉంది. 5 లక్షల రూపాయలని మీరు వాడుకోవచ్చు మీ యొక్క ఆరోగ్య సమస్యల కోసం. నరేంద్ర మోడీ గారు మీకోసం కార్డులన్నీ కూడా మీ విలేజ్ కి పంపించడం జరిగింది. అవన్నీ కూడా ఎక్కడున్నాయి? సచివాలయంలో ఉన్నాయి. ఈరోజు మీ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి కానీ సెక్రటరీ గారికి కానీ నేను విన్నవించుకుంటా ఉన్నాను, మీ దగ్గర కార్డులు ఉంచుకోవద్దు, ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి ఇమీడియట్ గా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.